హే హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ జూహు బీచ్ అండ్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దామనేసి ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట ఇది. లెట్స్ సీ హౌ మై డే గోస్. అండ్ ఐ జస్ట్ కేమ్ అవుట్. ఇక మలాడ్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇట్స్ ఓకే, నాకు టైం ఉంది కాబట్టి నడుచుకొని వెళ్దామనేసి డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఈ బస్ స్టాప్ నుంచి అయితే జూహు బీచ్కి డైరెక్ట్గా బస్సెస్ అయితే వెళ్తాయి. ఆ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకోసం అనేసి రైల్వే స్టేషన్ ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. సో నడుచుకొని వెళ్తూ ఉన్నాం. ముంబైలో అంతా ఇలాంటి బ్లాక్ ఆటోస్ ఉంటాయి. మినిమం ఛార్జ్ వచ్చేసి దాంట్లో 23 రూపీస్ ఉంటుంది. అండ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగుతాయి అండ్ దాని తర్వాత అయితే వెళ్తాయి అన్నమాట. కొన్ని ఏరియాస్ బట్టి ఇక్కడ లివింగ్ కాస్ట్ అయితే ఉంటుంది. లైక్ కొన్ని ఏరియాస్లో ఎక్కువ కాస్ట్ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో లివింగ్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద లొకేషన్ బట్టి లోకల్ ట్రైన్స్ అనేటివి ఉంటాయి. ఇంకొన్ని ఏరియాస్లో మెట్రోస్ అనేటివి ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని ఏరియాస్లో లో ప్రైస్ అని చెప్పాను, అక్కడ ఎక్కువ మంది లైక్ వర్కర్స్ అండ్ వాళ్ళ బడ్జెట్ తగ్గ నివసిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఎస్పెషలీ విరార్ అనేసి ఒక లొకేషన్ ఉంది, అక్కడ ఎక్కువ మంది ఉంటారు. అండ్ లోకల్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు అక్కడికి, అంటే ఆ లోకల్ ట్రైన్ అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా ఫుల్ రష్గా ఉంటుంది. సో టేక్ కేర్. ఎప్పుడైతే మీరు ఇఫ్ ఇన్ కేస్ ముంబైలో ఉంటే కానీ, ముంబైలో అలా లోకల్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, ఎస్పెషలీ విరార్ ట్రైన్. ఆఫ్టర్నూన్ వెళ్ళేటప్పుడు అయితే అంటే చాలా తక్కువ మంది జనాలు చూడొచ్చు. లైక్ అదే కానీ ఈవినింగ్ టైంలో చూపిస్తాను ఈ వీడియోలో. అప్పుడు చాలా ఎక్కువ మంది రష్ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు వర్షాకాలం అండ్ కొంచెం మాన్సూన్ సీజన్గా ఉంటే ఇక్కడేమో ఫుల్ ఎండలాగా ఉంటుంది అనమాట. నేను వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 2 months అవుతుంది, అంటే వర్షం ఎప్పుడైతే పడలేదన్నమాట. లెట్స్ సీ హౌ డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ అయితే ఉంటాయంట. ఓన్లీ రెయినీ అండ్ సమ్మర్ అయితే ఉంటుందంట ఇక్కడ. వింటర్ వచ్చి జస్ట్ ఊరికి పలకరించి వెళ్ళిపోయినట్లు ఉంటుందంట. అండ్ ఫైనలీ అదిగో అక్కడ ముందర కనిపిస్తుంది, అదే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఇండికేటర్ అనేసి ఒక మోస్ట్ పాపులర్ గవర్నమెంట్ యాప్ ఉందన్నమాట. ఆ యాప్ యూజ్ చేసి మనం ట్రాక్ చేయొచ్చు, లైక్ ట్రైన్స్, స్లో ట్రైన్ ఎక్కాలా, ఫాస్ట్ ట్రైన్ ఎక్కాలా, అండ్ దాంట్లోనే టైమింగ్ అంతా చూపిస్తుంది, ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే చూపిస్తుంది. అండ్ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఎప్పుడైనా ఏ ట్రైన్ క్యాచ్ చేయాలి అనేసి. అండ్ నేను కూడా అది ఫాలో అయ్యి ఇంకా ట్రైన్ చూస్ చేసుకోవాలి. ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా లైక్ ట్రైన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను లైక్ నేను ఏ ట్రైన్ ఎక్కుతాను, అక్కడ జనాలు లైక్ ఎస్పెషలీ టుడే వచ్చేసి సండే, ఇవాళ ఎలా రష్ ఉందో అనేసి అది కూడా చూపిస్తాను. ఓకే, స్టేషన్కి అయితే వచ్చేసాను. నేను వచ్చిన వెంటనే ఒక స్లో ట్రైన్ వెళ్తుంది. నేను నెక్స్ట్ వచ్చే స్లో ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. నార్మల్ పీక్ అవర్స్లో అయితే అంటే రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ అయితే రష్ అయితే చాలా తక్కువగా ఉంది, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ కాబట్టి. అండ్ నేను ఒక 5 minutesలో ఒక ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. ఒకసారి ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. జస్ట్ నౌ ఇదే ట్రైన్ ఈ స్టేషన్లో గెట్ డౌన్ అయ్యాను అనమాట. ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి విలేపర్లే. అండ్ ఐ విల్ షేర్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇక గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి బీచ్కి ఎలా వెళ్ళాలి చూడాలన్నమాట మ్యాప్స్లో. అండ్ మోర్ ఓవర్ లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, ఈ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా ఈ బ్రిడ్జ్కి కనెక్షన్ ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళి అక్కడ దిగేసి మళ్ళీ అక్కడి నుంచి లైక్ ఆటోస్ కానీ, ఇక్కడ ఆటోస్ని రిక్షా అంటారు, బ్లాక్ ఆటోస్ చూపించాను అవి.
ఇంకా వాటిలో వెళ్ళాలన్నమాట. అండ్ లోకల్ ట్రైన్స్లో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని చెప్పాను కదా, లైక్ ఆ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఒక చిన్న మసాజ్ లాగా అయిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ ఉన్నప్పుడు కొంచెం డిగ్నిఫైడ్గా ఉండండి. అండ్ రష్ ఎక్కువగా ఉంది అనేసి వాళ్ళ మీద లైక్ రాంగ్గా బిహేవ్ చేయడం అలా చేయకండి. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ రష్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అంటే మనల్ని కొట్టచ్చు కూడా, అంటే మీరు కన్నా తప్పు చేస్తే. సో బీ కేర్ఫుల్ ఇన్ ద సిచ్యువేషన్స్. జూహు బీచ్ అండ్ ఇస్కాన్ టెంపుల్ ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది అండ్ జూహు బీచ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైము ఎక్కువ, అంటే పీక్ ఆఫ్టర్నూన్ అనమాట. ఆల్మోస్ట్ 1:30 అలా అవుతుంది, 1 o'clock అలా. ఇంకా ఇప్పుడు కన్నా బీచ్కి వెళ్తే అంటే కొంచెం ఆ హీట్ వేవ్స్ అనేసి కొంచెం బాడీకి ఎఫెక్ట్ అవుతాయి అనేసి ఆలోచిస్తున్నాను. వెదర్ ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామా లేదంటే జూహు బీచ్కి వెళ్దామా అనేసి. బెటర్ టు గో టు ఇస్కాన్ టెంపుల్ అండ్ దెన్ ఎక్స్ప్లోర్ టు జూహు బీచ్. అండ్ నాకైతే ఇప్పుడు వరకు అర్థం కాలేదు లైక్ ఎంత టైం స్పెండ్ చేయాలి అక్కడ అండ్ ఎలా, అంటే ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట లైక్ బీచ్కి వెళ్ళడం అయితే. ఓకే, లెట్స్ సీ హౌ మై డే గోస్. ఇక్కడ చూడొచ్చు సైడ్లో ఎక్కడ చూసినా ఎక్కువ ఉంచి ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, క్లారిటీగా చూపిస్తుంది. అంటే ఇక్కడ మహారాష్ట్ర, ఈ నార్త్ ఇండియా అంతా ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంచుతూ ఉంటారనమాట. ఆ పాన్ అవి నములుతూనే ఉంటారనమాట. ఇక్కడ చూడొచ్చు డస్ట్బిన్ అంతా గలీజ్గా ఉంటాయన్నమాట. అండ్ ఎస్పెషల్లీ సౌత్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అవ్వచ్చు అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్. అండ్ కొంతమంది పీపుల్ అయితే కైండ్గానే ఉంటారు అండ్ మరికొంతమంది అయితే కొంచెం నాట్ కైండ్ అని చెప్పచ్చు. అండ్ ఓకే, ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫర్దర్. ఇక్కడ టెక్నాలజీ పరంగా అంత అభివృద్ధి చెందలేదు. ఇట్లా ఫుట్పాత్స్ మీద షేవింగ్ చేయడం అంటే ఇవి ఎక్కడికి వెళ్ళినా నార్మల్గా కనిపించవు. ఇక్కడ వెరీ రేర్గా నేను ఇక్కడ చూస్తున్నాను. మోస్ట్లీ ఇంకా నార్త్ ఇండియాలో అలానే ఉండొచ్చు. వేరెవర్ యూ గో ముంబై ప్లాట్ఫామ్ మీద ఇట్లా కటింగ్ షేవింగ్ చేయడం అలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అండ్ ట్రావెలింగ్ అనేది చీప్గా అయిపోతుంది ముంబైలో, అదే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఇప్పుడే ఒక చెట్టు ప్రశ్న తాగి ఇంకా ఇలా వెళ్ళాలంట, నడుచుకు వెళ్దామనేసి డిసైడ్ అయ్యాను. లెట్స్. ఈ షార్ట్ గ్యాప్లో ఏం జరిగిందంటే నేను ఒక లోకల్ బస్ అయితే ఎక్కేసాను అనమాట. అది జూహు బీచ్కి వెళ్తుంది అనుకున్నాను. బట్ ఎక్కిన తర్వాత తెలిసింది అది ఇక్కడ ఒక సర్కిల్లో టర్న్ తీసుకుంటుంది అనేసి. మళ్ళీ ఓకే నెక్స్ట్ సర్కిల్లో దిగేయి అనేసి కండక్టర్ చెప్పాడు అనమాట. అండ్ మినిమల్ టికెట్ ఎంత అంటే ప్రైస్ అయితే అడిగాను అనమాట. ఓకే వద్దులే, టికెట్ ఏమొద్దులే, దిగే అనేసి చెప్పాడు. కొంతమంది కండక్టర్స్ అయితే ఖచ్చితంగా టికెట్ ఇచ్చే దింపింటారు. అండ్ ఓకే, ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట, స్ట్రైట్ రోడ్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాను లైక్ వెదర్ ఫస్ట్ బీచ్కి వెళ్తానా లేదంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తానా అనేసి. నాకు ఇంకా అయితే ఏం ఐడియా లేదు. ఇంకా నడుచుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. ఇలా వెళ్తుంటే ఇలా ఒక ఐడియాలు కనిపించింది, ఐ లవ్ ముంబై అనేసి. ఇక్కడ పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది, అంటే పెద్ద ఎయిర్పోర్ట్ కాదు, చిన్న ఎయిర్పోర్ట్. ఇందాకే హెలికాప్టర్ వెళ్ళేది అంటే కొంచెం దగ్గర నుంచి కనిపించింది అనమాట. అండ్ దీని లోపలికి ఎంట్రీ లేదనుకుంటా, ఏమో క్లోజ్ చేశారు గేట్. ఓకే, ఇందాక చెప్పాను కదా మీకు ఇస్కాన్ టెంపుల్ రైట్ సైడ్ వస్తుంది అనేసి. ఇదిగో ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ. అండ్ జూహు బీచ్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. అంటే ఇదంతా బీచ్ అనమాట, ఇదంతా ఇక్కడంతా బీచ్. బట్ మెయిన్ స్పాట్ వచ్చేసి ఇక్కడ ఉందనుకుంటా. అందుకోసం మ్యాప్ లొకేషన్ కూడా అక్కడ చూపిస్తుంది. నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను. నేను ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకే, కొంచెం నీడగా ఉంది, చెట్లు ఉన్నాయి. అండ్ ముంబైలో చెట్లు కొట్టేస్తే కొట్టనివ్వరంట. ఒక సమ్ ఇయర్స్ 3 or 5 years ముందే ఆ చెట్టుని వేరే చోటు నాటి వాళ్ళకి ప్రూఫ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైనా అడ్డం ఉన్న చెట్టు, వాళ్ళకి ఇంటికి కానీ ఏదైనా అడ్డం ఉంటుంది కదా, ఆ చెట్టు కొట్టేయడానికి పర్మిషన్ ఇస్తారంట. ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే జూహు బీచ్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇస్కాన్ టెంపుల్. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 అవుతుంది టైం. ఇంకా ఫుల్ ఎండగా ఉంది కాబట్టి బెస్ట్ టు గో టు ఇస్కాన్ టెంపుల్. అండ్ మధ్యలో ఎక్కడైనా లంచ్ కూడా చేసేసి అండ్ జూహు బీచ్కి అయితే వెళ్దాము. అక్కడే ఈవినింగ్ కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్.
ముంబైని చూస్తే ఒకటి మాత్రం బాగా అర్థమవుతుంది. ఇదేమో కొంచెం డెవలప్డే, బట్ ఇది ఆల్రెడీ కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట ఇక్కడంతా. ఇప్పుడు బెంగళూరు అవన్నీ తీసుకున్నాం అనుకోండి, అక్కడంతా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త బిల్డింగ్స్ అలా కనిపిస్తాయి. అదే కన్నా ఇక్కడైతే అయినా కొంచెం ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఓల్డ్ బిల్డింగ్స్ లాగా అనిపిస్తాయి అనమాట. అండ్ బిల్డింగ్స్ వైజ్ అయితే ఇక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్స్, అంటే కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ అనేసి అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఫైనలీ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడే బీచ్ అనమాట. ఫైనలీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అంటే ఇది మెయిన్ స్పాట్ కాదనుకుంటా, బట్ జనాలు అయితే ఉన్నారనమాట. సండే కాబట్టి చాలామంది అయితే జనాలు ఉన్నారు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి రైట్ అని చెప్పాను కదా, అక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడికి వెళ్తే మెయిన్ బీచ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక అతను బీహార్ అతనంట, అతని దగ్గర అమౌంట్ లేదంట. అండ్ కొంచెం హెల్ప్ కావాలంటే ఒక 30 రూపీస్ వేరే వాళ్ళ దగ్గర, అంటే అమౌంట్ లేదని చెప్పాను, ఆన్లైన్ పేమెంట్ అయినా ఓకే, లైక్ ఫోన్ అయితే లేదంట అతని దగ్గర. మళ్ళీ వేరే షాప్ అతనికి 30 రూపీస్ చేసి ఆయనకి వాళ్ళకి ఇవ్వమన్నాను అనమాట. అండ్ అలా అయితే ఇచ్చాడు. అండ్ ఆయన్ని ఇచ్చిన తర్వాత అంటే ఒక్కొక్కసారి ఇలా చేయకూడదు కదా, వాళ్ళు డబ్బుల కోసం ఎలా అయినా చెప్పచ్చు, ఏ మాటలైనా చెప్పచ్చు అనేసి అనిపిస్తుంది అనమాట. అండ్ అతను అంటే అతని దగ్గర స్మెల్ వస్తుంది తాగినట్లు. అండ్ ఓకే, మనం ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చాము. వాళ్ళు దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారు, వాళ్ళు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అనేసి వాళ్ళకే వదిలేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను మంచిగా, చూద్దాం నా క్రియేటివిటీ మొత్తం. ఇక్కడ కుక్కలు చూడు ఎంత ఐడియాతో, అంటే ఇసుకలో నుంచి చల్లని మట్టి లోపలికి గొంతులాగా తీసి అక్కడ పడుతూ ఉన్నాయి. ఇక్కడ ఎండ అయినా కూడా ఇట్లా పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ జనాలు అయితే మస్తుగానే ఉన్నారు, చాలామంది ఉన్నారు. అండ్ నేను ఎండలో అయినా ఇట్లానే కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంది. ఎండగా ఉన్న షూస్ ఉన్నాయి కాబట్టి ఇసుకలకు అంటే నడిచేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ స్పెట్స్ వేసుకున్నాను, బ్లాక్ స్పెట్స్ ఉంటే ఇంకా అలా చల్లగాలి వస్తుంది, అలా ఎండ ఉంది, అలా కింద నుంచి కొంచెం వేడి కూడా అనిపిస్తుంది. అలా వెళ్తున్నాను పావురాలు. ఈ పావురాలు అలా వెళ్ళేటప్పుడు అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. అండ్ ఈ వాటర్ దగ్గర నుంచి చూస్తుంటే అంటే గలీజ్గా ఉన్నాయి. బట్ నేనైతే అంటే లోపలికి వెళ్ళాలి అనేసి ఎలాంటి ప్రయత్నం అయితే చేయలేదు. అండ్ మోర్ ఓవర్ నేను టవల్, ఎక్స్ట్రా డ్రెస్ అలాంటివి ఏం తెచ్చుకోలేదు. ఓన్లీ ఒక టీషర్ట్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఈ బీచ్ అయితే చూడటానికి అయితే అంత అంటే చాలా దూరం వరకు ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి ఇట్లా చాలా దూరం వరకు ఇంకా అక్కడ ఆ టర్న్ తీసుకున్న తర్వాత అక్కడ కూడా ఉంది. అక్కడ బోటింగ్ అవి కూడా ఉంటాయంట. అక్కడ బోట్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ అంటే మీకు కనిపిస్తున్నాయో లేదు, చిన్న కనిపిస్తున్నాయి చూడండి, అక్కడి నుంచి అలా వెళ్తున్నాయి. అండ్ ఈ వాటర్ అయితే కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అంత క్లారిటీ కనిపించకపోవచ్చు, బట్ ఐ విల్ ట్రై. ఇక్కడ ఏదో ఒక చిన్న గార్డెన్ లాగా ఉందంట, అక్కడికి వెళ్తున్నాను. అలాగే ఇస్కాన్ టెంపుల్ కూడా కవర్ చేద్దాం అనేసి. ఓకే, లెట్స్ సీ. ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా బాటిల్ అనేది, అంటే వాటర్ బాటిల్ అనేది మీరే తెచ్చుకోండి. అండ్ ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, బట్ ఒక్కొక్క సిచ్యువేషన్స్లో వాటర్ అనేది మీరు అనుకున్నంత తొందరగా అవైలబుల్లో రాకపోవచ్చు. సో బెటర్ టు క్యారీ దిస్ కైండ్ ఆఫ్ వాటర్ బాటిల్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ ఎండలో కన్నా ఇలా బయటకు వస్తే కన్నా డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ స్పెక్ట్స్. నేనైతే ఇప్పుడు ఈ స్పెక్ట్స్ తెచ్చుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు ఒక హెలికాప్టర్ అలా బీచ్ మీద వెళ్తుంటే అలా ఒకటి కనిపించింది. ఇలాగే తన్ని అలా పరిచయం చేసుకున్నాను ఫ్రమ్ యూపీ. నాకు ఒక తొంది చూపించాను, అతను ఇక్కడే హోటల్లో వర్క్ చేస్తాడంట, డైలీ ఇలానే వెళ్తుంటాడు. ఓకే, అక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. అక్కడ చూడొచ్చు ఒక మిషనరీ లాగా అలా అంతా అనిపిస్తుంది అనమాట. అవి ఆయిల్ అంటే సీలో ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు కరెక్ట్గా ప్రాసెస్ అయితే తెలియదు. అక్కడ నాకు తెలిసి కలెక్ట్ చేసుకుంటారు అనుకుంటా, అక్కడి నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకుంటా. అండ్ ఓకే, వాటర్ ఎలా ఉన్నాయి అనేసి మళ్ళీ చూపిస్తాను నేను. ఇక్కడ ఒక చిన్న గార్డెన్ లాగా కూడా ఉంది, అది నేను వచ్చేటప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఇలా స్ట్రైట్గా వెళ్ళేసి అక్కడి నుంచి అక్కడ తీసుకోవాలన్నమాట, రైట్ తీసుకోవాలి. బీచ్ నుంచి రైట్ తీసుకొని ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఇలా కొంచెం దూరం వెళ్తే ఇస్కాన్ టెంపుల్ వస్తుంది.
శివుని కూడా ఉంది. దీని ఆపోజిట్గానే ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆఫ్టర్ 4 o'clock మాత్రమే ఇది ఓపెన్ చేస్తారనేసి. ఇంకా ఇప్పుడు ఏం చేయలేము, ఇదే అనుకుంటా మెయిన్ ఎంట్రన్స్. ఇస్కాన్ టెంపుల్ లోపలికైతే వచ్చాను, బట్ 4 o'clock అయితే ఓపెన్ చేస్తారంట, అంటే లోపల దర్శనానికి. ఇక్కడ భగవద్గీత అమ్ముతున్నారు అండ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, కడుక్కోవడానికి వాటర్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే బయటకు వచ్చేసాను, మళ్ళీ 4 o'clock వెళ్దామనేసి మళ్ళీ రిటర్న్ బీచ్కి అయితే వచ్చేసాను. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని అలా వచ్చాను. అలా బీచ్లో నడుస్తూ అలా ఐస్ క్రీమ్ తింటూ అలా చూస్తూ వెళ్తూ ఉంటాయి. ఇట్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంది ఉంటుంది. ఇంకా ఓకే, ఇట్స్ ఆఫ్టర్నూన్ టైం, బట్ కూల్ వేవ్స్ వస్తున్నాయి, కొంచెం ఎండగా కూడా ఉంది. అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి రాకముందు నేను ఏమనుకున్నానంటే ఇక్కడ తేమగా ఉంటుంది కదా ఇసుక అంతా, దాంట్లోకి అడుగు పెడితే దిగబడిపోతుంది అనుకున్నాను. బట్ అక్కడ చూడొచ్చు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే కూడా అడుగులు దిగబడలేదు. ఇక్కడ కూడా నేను నడుస్తుంటే జస్ట్ అత్తర్లు అయితే పడుతున్నాయి. బట్ లోపలికి వెళ్తే షూస్ అయితే ఖరాబ్ అయిపోతాయి నాకు తెలుసు, అందుకోసమే ఇక్కడిక్కడే గడ్డ మీద అయితే తిరుగుతూ ఉన్నా. అండ్ నీళ్ళు కొంచెం క్లారిటీగా చూపిస్తాను కదా, ఐ విల్ ట్రై టు జూమ్ ఇట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అప్పుడే కన్నా వైట్గా ఉంటే కన్నా అప్పుడే దేవరా మూవీలో వాటర్ వస్తాయి, అలా క్లియర్గా ఉంటాయి. అంటే కొంచెం దూరం పోతే మళ్ళీ క్లియర్గా వస్తాయి. నాకు తెలిసి ఇక్కడ ఇసుక ఉంటుంది కాబట్టి మట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది కాబట్టి ఆ గలీజ్ నీళ్ళు ఇక్కడిక్కడే ఉంటాయి అన్నమాట. చూడొచ్చు, ఇలా బ్లాక్ కనిపిస్తుంది. అంటే అన్ని చోట్ల ఇట్లే ఉంటాయనేసి చెప్పలేను. కొన్ని బీచెస్లో మంచిగా కూడా ఉండొచ్చు, కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే ఒక హార్డ్ సాలిడ్ స్ట్రక్చర్ రాక్ లాగా ఉంటుందో ఇసుక లేకుండా, అలాంటి చోట అంటే వాటర్ అనేది కొంచెం క్లారిటీగా ఉండొచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా ఇక్కడ ఇట్లా టెంకాయలు అబ్జర్వ్ చేశాను, అంటే కొంచెం పూజ సామాన్లు, టెంకాయలు అలాంటివి. మేబీ కొంతమంది ఈ నీళ్ళల్లో గంగార్పణ అంటారు, అలా చేసి ఉండొచ్చు, చెప్పలేదు. ఇప్పటికే చాలా దూరం బీచ్ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆల్మోస్ట్ లాస్ట్ నుంచి కాకుండా కొంచెం మధ్యలో నుంచి ఇక్కడ నుంచి ఇలా ఇంకా లాస్ట్ వరకు వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే అక్కడ బోటింగ్ ఉంటుందంట. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ మధ్యలో కొన్ని స్టాల్స్ అవి ఉన్నాయి, అక్కడ లంచ్ లాగా అంటే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ కొద్దిగా తీసుకొని అలా టేస్ట్ చేసి ఫుడ్ అలా మళ్ళీ కొనసాగిస్తాము నా ప్రయాణం అనేసి అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ జనాలు అంటే ఆ లాంగ్ నుంచి ఈ లాంగ్ వరకు లైక్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్మోస్ట్ జనాలు ఉంటూనే ఉన్నారనమాట. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ వచ్చేసి బీచ్ పక్కన ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ అలా చూసుకుంటే ఇంకా అక్కడ చాలా ఉన్నాయన్నమాట. అంటే బీచ్కి ఆ పక్కన, ఇక్కడ నుంచి దాంట్లోకి అయితే వెళ్ళలేము. అండ్ నాకు తెలిసి ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇక్కడంతా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు కొంచెం అంతా వాటర్ వచ్చి బ్రీచ్ అయిపోయింది, అలా సాయిల్ అనేది బ్రీచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది, లైక్ కోకోనట్ ట్రీస్ అవన్నీ ఉన్నాయి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నేను 0.6x పెట్టి తీస్తున్నాను అనమాట, అంటే ఎక్కువ వైడ్ రేంజ్లో కనిపించాలనేసి. ఎప్పుడైతే వైడ్ రేంజ్ కనిపిస్తుందో అప్పుడు ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ ఉన్న బోట్స్ కొంచెం ఫొటోస్ తీసుకున్నాను, ఒకసారి చూపిద్దాం అనేసి. పర్ పర్సన్కి వెళ్ళాలంటే 300 అంట. ఒక 2 kilometers డిస్టెన్స్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారంట. ప్రైవేట్గా వెళ్ళాలంటే 1500 అంట. అండ్ సమ్ షూటింగ్ అవి వెళ్ళాలంటే 10 minutesకి 4000, 20 minutesకి అయితే 8000, 30 minutesకి అయితే 12,000 అంట. అంటే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయన్నమాట ఇక్కడ బోట్ చార్జెస్. ఇక్కడ డిఫరెంట్ బోట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. వాటికి లిస్ట్ వచ్చేసి 300 అనమాట. ఒక ఎంతసేపు 2 kilometers అంటే జస్ట్ ఒక 5 to 10 minutes ఉంటుంది అంతే. అండ్ ఎలా వెళ్దామో వద్దా అనేసి ఆలోచిస్తున్నాం. అండ్ ఇంకొకటి లైక్ ఇక్కడ ఫుడ్ ప్రైసెస్ కూడా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏదైతే షాప్స్ చూపించానో వాటిల్లో ఇలా ఉన్నాయన్నమాట. ఫుడ్ ప్రైసెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అండ్ నేనైతే కొంచెం ఫాస్ట్ ఫుడ్స్ అవి ఇవి తిన్నాను, ఇంకా అక్కడైతే ఏం తీసుకోలేదు.
ఆల్మోస్ట్ బీచ్ జోహో బీచ్ మెయిన్ స్పాట్కి అయితే వచ్చాను. ఇక్కడ చూడొచ్చు జనాలు చాలామంది ఉన్నారు, అక్కడంతా జనాలే ఉన్నారు. ఇంకా జెట్స్ బోటింగ్ అవన్నీ అక్కడ ఉంటున్నాయి, అలా తీసుకొస్తారనమాట. 9 మెంబర్స్ ఉంటారంట, పర్ పర్సన్ 300. ఎంతసేపు వస్తారు నాకు తెలిసి జస్ట్ ఒక 5 మినిట్స్లో వచ్చేస్తారు. ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి పిల్లవి, అవి లైక్ స్టాటిక్ కండిషన్లో ఉన్నాయి, ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు. మూవ్ అయ్యే బోట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసి వాటర్లోకి వెళ్ళి ఎక్కాలనుకుంటా. ఇక్కడంతా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అంతా వాటరీగా ఉంది. సో చూడాలి, లైక్ లోపలికి వెళ్ళి ఎక్కాలా లేదంటే అంటే మళ్ళీ షూస్ తీయాలి, మళ్ళీ అవన్నీ బ్యాగ్లో అవన్నీ భద్రపరచుకోవాలి, అవన్నీ చూసి డిసైడ్ చేస్తా. ఇక్కడ కనిపిస్తుంది ఛత్రపతి శివాజీ స్టాచ్యూ. ఇక్కడ వెపన్ పట్టుకొని ఉన్నారు. అంటే ఇది జోహో బీచ్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లైక్ మెయిన్ రోడ్ ఉంది అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎండకి అంత షాడోగా కనిపిస్తుంది, అంత క్లారిటీ కనిపించలేదు. ఇక్కడ నుంచి కొంచెం బోట్స్ అవన్నీ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ బీచ్ వరకు వచ్చేసాను. మళ్ళీ మెయిన్ రోడ్ పక్కకి వచ్చాను అనమాట. ఇక్కడే లైక్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను, చిన్న ఎయిర్పోర్ట్, అదిగో అక్కడ ఉందన్నమాట ఎయిర్పోర్ట్. అదేమీ అంటే పెద్ద ఎయిర్పోర్ట్ కాదు, జూహు ఎయిర్పోర్ట్ అంట. అంటే చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అలా ఉంటాయి. ఇంకా హెలిప్యాడ్స్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనమాట. పెద్ద పెద్ద ఏరోప్లేన్స్ అయితే ఇక్కడికి రావు. అండ్ ఇక్కడ చూడొచ్చు లైక్ బోట్స్ తిరుగుతున్నాయి. ఇంకా నేను లంచ్ చేయలేదు, చేయాలి. ఆల్మోస్ట్ 3 అయిపోయింది టైం. అప్పుడు ఇక్కడ ఆర్మీ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారనమాట, ముంబై పోలీస్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా మిస్ అయిపోతే లేదంటే ఏదైనా కంప్లైంట్స్ ఉంటే యాక్టివ్గా లైక్ కంప్లైంట్ తీసుకోవడానికి అండ్ వాళ్ళకి హెల్ప్ చేయడం. నేనైతే వెళ్ళకూడదనేసి నిర్ణయించుకున్నాను, ఎందుకు నాకు అంత ఎఫెక్ట్గా అనిపించలేదు. జస్ట్ కొంచెం డిస్టెన్సే, అందులో 300 రూపీస్ అది కూడా మళ్ళీ. అండ్ ఇంకెవరైనా తోడుగా ఉండింటే అయినా వెళ్ళిండొచ్చు, అప్పుడు కొంచెం మనకి ఎంగేజింగ్గా ఉండి ఉంటుంది అండ్ బాగుండి ఉంటుంది. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి. సర్కిల్, డక్, సోఫా అలాంటివి. ఇది పిక్చర్ లాగా ఉండేది, గోడకి ఆర్ట్ అనమాట. ఇది జూహు బీచ్ పక్కనే ఉంటుంది. అండ్ ఫైనలీ నేను కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటంటే ఫస్ట్లో ఏమనుకున్నానంటే లైక్ వరసిద్ధి వినాయక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ ఎందుకో అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ ఉంది. అండ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొంచెం ట్రైన్స్ మారాల్సి వస్తుంది అనమాట, ఒకవేళ ట్రైన్స్లో వెళ్ళాలంటే. సో ఏమనుకున్నానంటే ఇక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వీలైతే 4 o'clock తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ పీజీకి రిటర్న్ అయిపోదాం అనేసి. ఓకే, లెట్స్ సీ. టైం అరౌండ్ 3:40 అలా అవుతుంది. ఇప్పుడైతే క్లైమేట్ ఇంకా కొంచెం కూల్గా అయినట్లు, ఈ చల్లని గాలులతో చాలా బాగుందన్నమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా లైక్ చాలా చక్కగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఇలా వీక్షిస్తూ ఉన్నాను. బీచ్లో ఇక్కడ కొంచెం బండలాగా ఉంటుంది, కొంచెం రాయిగా అలాంటివి ఉన్నాయి. అలా బీచ్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం రాళ్ళు అలాంటివి కూడా ఉంటాయి, వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇందాకే ఒక చిన్న కైండ్ ఆఫ్ స్కామ్ లాంటిది అనమాట ఇది. ఇలాంటి అంటే చిన్న స్కామ్ అనమాట. ఒకసారి చెప్తాను చూడండి. నేను అక్కడ కూర్చోంటే ఒకతను అంటే ఇలానే బీచ్ నుంచి చూపిస్తూ చెప్తాను లైక్ ఏం జరిగింది అనేసి. ఇలానే
ఒక చోట కూర్చోన్నా అనమాట. ఒకతను వచ్చి చెవులో అంటే గోబిల్ చేస్తారంట. అది చూసి తీసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట అండ్ వాళ్ళు క్లీన్ చేస్తారంట. దానికి ఏదో కొన్ని సామాన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది జస్ట్ ఫస్ట్ టెస్ట్ చేస్తాను, చెక్ చేసిన వారికి ఏం డబ్బులు లేదు అన్నాడు. ఓకే అనేసి నేను కామ్గా ఉన్నాను. ఆయన వచ్చి చెక్ చేసినాడు. దాని తర్వాత ఆయన చెక్ చేసి కొంచెం గుబులు తీసాడనమాట 2 చెవుల్లో తీసి దాని తర్వాత ఆయిల్ అయిపోతున్నాడు. ఓకే అంటే క్లీన్ చేయాలనుకుంటున్నావా అనేసి అడిగాడు అనమాట. నాకు అండర్స్టాండింగ్ అండ్ అంటే దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. అంతా హిందీలోనే మాట్లాడాడు. అండ్ నేను ఓకే నాకు అవసరం లేదు అనేసి చెప్పేశాను. ఇంకా ఫైనల్గా వెళ్ళేటప్పుడు అయినా ఎక్సో ఎంతో అడిగాడు అనమాట. 115 113 ఎంతో అడిగాడు. నేను కైకు ఎందుకు ఇవ్వాలి, లైక్ నువ్వు చెక్ చేసిన దానికి ఏం అవసరం లేదన్నావు కదా డబ్బులు, నేను 10 or 20 రూపీస్ ఇస్తాను, నీ కష్టం ఎందుకు అనేసి చెప్పాను అనమాట. ఆయన నేను ఇంతవరకు క్లీన్ చేశాను కదా దానికి డబ్బులు అనేసి అంటున్నాడు. సో నేను 10 రూపీస్ or 20 రూపీస్ ఇస్తాను, లేదంటే లేదనేసి వచ్చేసాను అనమాట. సో ఇలా కొందరు వాళ్ళు కొంచెం గొడవ కూడా చేయొచ్చు అనమాట. సో వీలైనంత వరకు ఇలాంటి వాటిల్లో కూడా మీరు తల దూర్చుకునే ఉంటే మంచిది అనుకుంటాను. ఎందుకంటే చిన్నవే కొంచెం పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతాయి. సో బీ కేర్ఫుల్. ఇలా అంటే నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో ఇలా జరిగింది కాబట్టి నేను ఫ్యూచర్లో ఫర్దర్గా ఏదైనా కొంచెం అలర్ట్గా ఉండి నా డెసిషన్ను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఓకే, ఇప్పుడు అరౌండ్ టైం 4 o'clock అవుతుంది అండ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. అక్కడ ఏదైనా తినాలి, ఏదో ఒకటి తిందామనేసి అలా చూస్తూ ఉన్నాను. ఏదో ఒకటి తినాలి ఫస్ట్ వెళ్ళి, లేదంటే తెలిసి ఇక్కడే ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటే ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. ఇంకా ఎండగానే ఉంది, బట్ ఇట్స్ ఏ గుడ్ ఎండ అని చెప్పచ్చు. అండ్ జనాలు అంటే ఈవినింగ్ అవుతుంది కాబట్టి జనాలు ఇప్పుడు ఎక్కువ రావడం మొదలు పెట్టారనమాట. ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఈరోజు నైట్కి మాత్రం నాకు ఖచ్చితంగా కాళ్ళు అయితే వస్తాయి. ఎందుకంటే ఒక చోట ఉండకుండా ఏదో ఒకటి అలా తిరుగుతూ ఉన్నాను కాబట్టి. అండ్ మోరోవర్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5 to 5 అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఎక్కువ ఫ్యామిలీస్ అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఫుడ్ వాళ్ళ పిల్లలతో వచ్చి ఇక్కడ కూర్చొని తింటూ అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మళ్ళీ ఆల్మోస్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళానే అప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆ దారి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అలా మిక్స్ షాట్ తీసుకొని అలా సన్ సెట్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్లైట్, హెలికాప్టర్ అయితే ఇంకా చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ మంకీస్ బెలూన్స్ భలే చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఐ థింక్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు కమ్ టు ద బీచ్ అని ఈరోజు తెలిసిందనమాట. అరౌండ్ 5 o'clock టైం అవుతుంది అండ్ సన్సెట్ చూడొచ్చు. ఇక 5:30 and 6 o'clock వరకు కూడా సన్ ఉంటుంది. అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ అండ్ గుడ్ వెదర్ అండ్ వ్యూ అని చెప్పచ్చు. అండ్ ఇప్పుడు కొద్దిగా అవి క్లారిటీ కనిపిస్తున్నాయి, లైక్ అక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చెప్పాను. ఇక ఫైనల్గా నేను వెళ్ళిపోదామనేసి డిసైడ్ అయిపోయాను అనమాట. ఓకే, లెట్స్ మూవ్. ఇంకా రిటర్న్ అయిపోయాను. ఇక్కడ చూస్తే ఎవరో సెలబ్రిటీ వచ్చినట్టున్నారు. అక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయింది, చూడండి అంతా. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎవరైనా. ఇక్కడ అడిగి కనుక్కున్నాను, అమితాబ్ బచ్చన్ వచ్చారంట ఇక్కడికి, లోపల ఉన్నారంట. అందుకోసం వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, లైక్ వస్తే చూద్దామనేసి. అండ్ చాలామంది ఇది ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందికరంగా మారింది ఇక్కడ దానివల్ల. ఎందుకంటే ఈ మధ్యలో డివైడర్ మీద అందరూ పీపుల్ వచ్చేసారు, దాని ముందర పీపుల్ ఉన్నారు, మధ్యలో లేన్ ఉంది, ఈ పక్క లైక్ రోడ్ లైన్ ఉంది. అండ్ దిస్ ఈజ్ హౌ. ఆ ఇల్లు ఎవరిదో తెలియదు కానీ ఇక్కడికి అంటే వేరే వాళ్ళని అడిగి అంతా వచ్చినట్టు
ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉన్నాడు. వాళ్ళకి షర్ట్లు వేస్తున్నాడు అనమాట. ఎవరు క్యాచ్ పట్టుకుంటే వాళ్ళ క్యాచ్ షర్ట్స్. ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు, చాలామంది అంటే చాలామంది ఉన్నారు. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన పాత బ్రిడ్జ్. మార్నింగ్ చూపించాను ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద ఎక్కువ మాట్లాడాను అనమాట. సో ఇప్పుడు కూడా అంత ఎక్కువ ఏం మాట్లాడను, జస్ట్ కన్వే చేస్తాను. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ ఎందుకో అక్కడికి వెళ్ళి వస్తే ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. సో అంటే చెప్పాను కదా, రైట్ సైడ్ అక్కడ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే రిక్షా తీసుకోవాలా, లేదంటే నడుచుకొని రావాలా. నడుచుకొని వచ్చేదానికి లేట్ అవుతుంది. సో ఇంకా నడుచుకొని డైరెక్ట్ విలేజ్ పార్లే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఫైనలీ లోకల్ ట్రైన్ క్యాచ్ చేసి మలాడ్ దిగాల్సి వచ్చిందనమాట. ఈవినింగ్ రష్ ఎలా ఉంటుందో చూపిస్తాను కదా, ఇలా ఉంటుంది అంటే రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ టైం 6:30 అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు అన్ని వెజిటబుల్ షాప్స్, అవన్నీ లైట్లు వేసుకొని మరి అమ్ముతుంటారు. నేను ఇప్పుడే కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ కొనుక్కొని ఇప్పుడే ట్రైన్ దిగేసాను అనమాట. ఇంకా వెళ్తూ ఉన్న రూమ్కి, మలాడ్ రైల్వే స్టేషన్ టు మలాడ్ వెస్ట్ టు మై పీజీ. మార్నింగ్ ఈ రోడ్లోనే వచ్చేటప్పుడు అంటే వీడియో తీశాను అనమాట. లైక్ ఎండగా ఉంది అని చెప్పాను కదా. ఇవాళ సండే కాబట్టి యాక్చువల్గా రష్ అంత ఎక్కువగా లేదు, బట్ జనాలు అయితే కొంతమంది ఉన్నారు. ఆఫ్టర్నూన్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట. అండ్ అదే కన్నా వీక్ డేస్ కన్నా చూస్తే కన్నా పీక్ అవర్స్ లైక్ 6, 7, 8 ఆ మధ్యలో చాలా ఎక్కువ మంది అయితే జనాలు వస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. అండ్ మీరు కన్నా ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేసి ఉంటే వెజిటేబుల్స్ అవి కొన్నాను అని చెప్పాను కదా, మరి పీజీలో ఉంటున్నాడు వెజిటేబుల్స్ ఎందుకు అనుకోవచ్చు. ఇక్కడ ముంబైలో లైక్ హైదరాబాద్ అంటే సౌత్ ఇండియాలో ఉన్నట్లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై హాస్టల్స్, పీజీస్ ఉంటాయి కదా, అలా కాదు. ఇక్కడ పీజీ అంటే జస్ట్ ఒక రూమ్లో స్టే చేసినట్టు పర్ బెడ్ ఇంత అనేసి తీసుకుంటారనమాట. దాని తర్వాత ఫుడ్ అంతా మనమే కుక్ చేసుకోవాలి, ఆర్ఎల్స్ బయట తినాలి. కిచెన్ అయితే ఉంటుంది, అంటే యూటెన్సిల్స్ ఉంటాయి అనమాట. దీనికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్గా షేర్ చేస్తాను, డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఫైనలీ ఆల్మోస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. వచ్చే దారిలో మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నా బ్యాగ్లో ఆల్మోస్ట్ చాలా బరువు ఎక్కువగా ఉందన్నమాట. లైక్ 2-3 kilos ఆఫ్ వెయిట్ అయితే ఉంది అనమాట. అండ్ నేను ఒకటి మర్చిపోయాను ఏంటంటే, వీడియోస్ తీసేటప్పుడు కెమెరా స్టడీగా ఉండట్లేదు అనేసి నేను వ్లాగ్ చేసే ముందు అనుకున్నాను. అంటే ప్రతిసారి వీడియోలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్టడీ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రతిసారి సెలెక్ట్ చేసుకోవాలి క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ప్రతిసారి. అండ్ నేను అది మర్చిపోయాను. ఇంకా వీడియో అనేది కొంచెం అలా ఇలా ఊగుతూ ఉండొచ్చు. ఇంకో వ్లాగ్లో అలా స్టడీగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకొన్ని విషయాలు ఏదైనా మిస్ అయిపోయింటే ట్రై టు షేర్. కీస్ బ్యాగ్లో ఉన్నాయి. ఓకే, జస్ట్ నా రూమ్లోకి వచ్చాను. ఇదనమాట మా రూము. ఇక లైక్ పీజీ టూర్ లాంటిది ఇంకొక వీడియోని చేస్తాను, ఇది జస్ట్ ఒక వ్యూ లాగా వచ్చేదానికి. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ మీరు చూసింటే ఇక్కడ వర్క్ అంతా జరుగుతానింది, లైక్ వుడ్ కటింగ్, కార్పెంటింగ్ వర్క్. ఒకతను అక్కడ ఉన్నాడు. ఓకే, ఎందుకంటే ఏదో వర్క్ చేస్తున్నారనమాట. అంటే సెల్ఫ్స్ లోపల కొంచెం అక్కడ హాల్ ఉంది. లెట్ మీ టర్న్ ఆన్ ద లైట్. ఇక్కడ ఈ సెల్ఫ్లో ఇది పార్టీషన్ చేయాలనేసి ఇక్కడ వర్క్ జరుగుతుంది. అందువల్ల దుమ్మంతా అయిపోతుంది అనేసి ఇక్కడ కూడా ఏదో చేసి పెట్టారనమాట. అక్కడొకటి అక్కడొకటి, అంటే బెడ్కి ఒక పార్టీషన్ వచ్చేలాగా పెట్టారనమాట. అండ్ ఇది కూడా ఏదో తయారు చేశారు. దానివల్ల ఇక్కడ మొన్న కూడా జరిగింది. ఫార్చునేట్లీ నేను
మొన్న గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాను, అంటే సాటర్డే. అంటే ఇవాళ సండే వచ్చేసి ఈ వర్క్ జరుగుతూ ఉండింది. అండ్ దీనివల్లనే నేను యాక్చువల్గా ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు ఇంకా జూహు బీచ్ అండ్ ఇస్కాన్ టెంపుల్, ఫైనల్గా జూహు బీచ్ అయితే కవర్ చేసాము అండ్ ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము, బట్ చూడలేకపోయాము అనమాట. ఓకే, ఇది నేను తీసుకెళ్ళాను, ఖాళీ బ్యాగ్ తీసుకెళ్ళాను విత్ వాటర్ బాటిల్ అండ్ టీ షర్ట్ కూడా తీసుకున్నాను, బట్ యూస్ చేయలేదు. అండ్ వచ్చేసరికి ఇంత ఉందన్నమాట. అంటే దీంట్లో ఆల్మోస్ట్ 3 kilos ఆఫ్ వెయిట్ ఉంది. అదే చెప్పాను కదా, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేసి. ఓకే దెన్ ఫైనల్లీ నేను తీసుకెళ్ళినవి అయితే ఇవన్నమాట, అండ్ తీసుకొచ్చినవి అయితే ఇవన్నమాట. అన్ని వెజిటేబుల్స్ లైక్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను అనమాట. ఈ బ్యాగ్ యూజ్ అయింది ఫైనల్గా. యాక్చువల్లీ ఒక బుక్, ఒక పెన్ కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే బీచ్ దగ్గర ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఏదో ఒకటి రాద్దాము లేదంటే డ్రాయింగ్ వేద్దాము ఏదో ఒకటి అనేసి. అండ్ అది కుదరలేదు అండ్ సెట్ అవ్వలేదు ఆ క్లైమేటిక్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్కి. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ హౌ మై డే. అండ్ ఓకే, గుడ్ అనిపించింది. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేసింటే బాగుండు అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, టుమారో నేను, అంటే మండే అనమాట, 30 December, అండ్ నేను వచ్చేసి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్దాము. అంటే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి పోర్ట్లో వెళ్ళాలన్నమాట అక్కడికి. అండ్ ఎట్లా వెళ్దామా వద్దా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట. లైక్ ఒక లీవ్ అయితే ఉందన్నమాట, సిక్ లీవ్. అది ఈ ఇయర్లోనే యూస్ చేసుకోవాలి, అంటే ఈ 2 daysలోనే 30th, 31st కానీ, లేదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఆలోచిస్తున్నాను అనమాట, బెటర్ టు యూజ్ మండే. అండ్ ఈ హాలిడే సీజన్ కాబట్టి రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనేసి అనుకుంటున్నా, అది కూడా ఆలోచిస్తున్నా మరి. ఓకే, ఎనీహౌ వెళ్దామనేసి డిసైడ్ అవ్వబోతున్నాను. లెట్స్ సీ హౌ ఐ విల్ డిసైడ్ అండ్ ఫర్దర్గా ఎలా వ్లాగ్ చేయాలి. అండ్ నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తే అయినా, అంటే మీరు చూస్తున్నారు కాబట్టి, సో సజెస్ట్ చేయండి, డెఫినెట్లీ నేను తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. అండ్ ఇది ఒక బిగినింగ్ కాబట్టి ఫర్దర్గా మోర్ యాక్యురసీ అండ్ మోర్ ఎడిటింగ్ అలాంటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఓన్లీ రా వీడియోస్ అనమాట. ఓకే దెన్ సీ యూ, బాయ్.